నమస్కారం సార్ అందరికీ. ఆ, కుంభమేళా అనేది చాలా ఇక ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మేము ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా నడుస్తుంది సార్. అసలు అసలు ఫస్ట్ నేను ఒక్కడిని బయలుదేరదామని ప్లాన్లో స్టార్ట్ అయ్యాము. తర్వాత సుచరిత కూడా జాయిన్ అయిపోయింది. తను ఇద్దరము కలిసి బుక్ చేసేసుకొని ఆ, అసలు కంప్లీట్‌గా ప్లానింగ్ అంతా గూడా ఫస్ట్ 10 డేస్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ అవన్నీ గూడా తర్వాత అర్థమైంది సార్. కంప్లీట్‌గా 2 స్నానాలు, అక్కడుండే ట్రాఫిక్ గానీ, ఏ ఇబ్బందులకైనా ఇబ్బందిగా ఉండకుండా మీరు చేయించే అగ్ని క్రియ గానీ, కంప్లీట్‌గా అన్ని డేస్‌కి సంబంధించి ప్రతి ఒక్క ప్లానింగు పర్ఫెక్ట్‌గా అయిన దానికి ఆహ్, చాలా హ్యాపీ సార్. మేము 4 డేస్ కోసము వచ్చే ముందు ఏ డేట్ రావాలి, ఏ డేట్ వెళ్ళాలి అన్నీ చాలా గైడ్ చేశారు మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు. మా అదృష్టం ఏందంటే మేము మేళాలో ఎంటర్ అయ్యేప్పటికి నై నైట్ అయింది. మీరు చెప్పడం నైట్ ఎంట్రీ ఈజీ ఉందని మేళాలో. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుండింది గురుగారు. మేము అసలు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైల్వే స్టేషన్‌లో దిగి డైరెక్ట్‌గా ఆటో ఎక్కేసి డైరెక్ట్‌గా మేళాలో పాయింట్ వరకు గూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అడిగారు 2 చోట్ల మేళాలో ఎంట్రీ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అయితేనే పంపిస్తామన్నారు. తర్వాతుండి సో అండ్ సో ఇలా నైట్ అయింది. మాకు లగేజ్ ఉంది. మేమిక్కడ వెళ్ళాలి అంటే, ఒక నిమిషం చూసి వెంటనే పంపించేశారు. అలా 2 చోట్ల గూడా. పాయింట్ వరకు గూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రీచ్ అయిపోయాం గురుగారు. అసలు ఆహ్, ఎక్కడెళ్ళినా ఇన్‌హేలర్ వాడేవాడిని ఇదివరకు సంయమా జేయకముందు. అసలు ఇన్‌హేలర్ అనేది పెట్టుకొనే లేదండి. అసలు మెడిసిన్స్ గూడా మా బాబాయ్ గారు తీసుకొచ్చారు ఏవో ఎమర్జెన్సీ మెడిసిన్స్ గానీ అసలు వాటిని టచ్ చేసిందే లేదు ఎవరం గూడా కంప్లీట్‌గా. అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ గానీ ఆహ్, మీరు చెప్పిన చాలా సత్సంగ్‌లో చెప్పినవన్నీ గూడా రియల్‌గా జరిగినాయి సార్ గురుగారు. ప్రతీదీ. ఈ సంగం స్నానం తర్వాతే గానీ, మనకు అగ్నిది స్టార్ట్ కాలేదనేది చాలా ప్రాక్టికల్‌గా మళ్ళీ మాకు గూడా మేము రీచ్ అయిన రోజు మళ్ళీ మేము స్నానం చేస్తే గానీ, మేము స్టార్ట్ చేయలేకపోయాము. కంప్లీట్ అగ్ని క్రియ గానీ. లాస్ట్‌కొచ్చే ముందు రోజు కంప్లీట్‌గా 1008 టైమ్స్ కంప్లీట్ చేశాము. అదే అరణి నుంచి వచ్చిన మదనం చేసిన అగ్నితోని మేము చేయడము. మాకు ఆ ఫీలింగు రాయల్ స్నాన్ గూడా మేము మిస్ అయిపోయాము అనుకున్నది మిస్ గాకుండా, అదే స్నానం మళ్ళీ థర్డ్ రోజు పోస్ట్‌పోన్ అయ్యి, ఆ స్నానంకి మేము వెళ్ళడము. అందులో భా భాగంగా నాగ సాధువుల్ని లైవ్‌గా చూడడము. ఆహ్, రాయల్స్ సాయి స్నాన్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడు గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నీ మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ గురుగారు. అసలు ఎంత నడిచినా గూడా ఇబ్బంది గాలేదు. చిన్న ఇబ్బందనిపించినా తలుచుకోంగానే పని జరిగిపోవడము. మీరు చెప్పిన జెండా తీసుకొని వెళ్ళడమైనా గానీ, జెండా తీసుకొనెళ్తే అసలు ఏ ఆటంకం లేకుండా చాలా ఇబ్బందులనేది ఎక్కడా గూడా పడలేదు గురుగారు. వచ్చేటప్పుడు గూడా మేము వరంగల్ స్టేషన్‌లో దిగేప్పుడు గూడా మాకు ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 అనే ట్రైన్‌లో చూపిస్తా ఉంది. మాకు ట్రైన్ అన్ని చోట్ల ముందెళ్ళింది. వరంగల్‌లో మాత్రం లేటెళ్ళింది. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1లో దిగేయడానికి కోసం అన్నట్టుగానే. దిగి ఇంటికెళ్ళే వరకు గూడా ఎక్కడా గూడా ఇబ్బంది పడలేదు గురుగారు. కంప్లీట్‌గా అన్నీ గూడా ఆహ్, అంతా శివాజ్ఞ, మీ ప్లానింగు అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా అయినాయి గురుగారు. కుంభమేళా అనేది అసలు ఎంతోమంది ఇబ్బంది పడ్డరు. అవన్నీ చూసి వేరే వాళ్ళు వెళ్ళే ముందు జాగ్రత్తలు చెప్పడము, ఎన్ని సార్లు ఫోను జేయడము. అంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్పారు. వాళ్ళందరికీ గూడా మళ్ళీ రీచ్ అయ్యాక ప్రతి ఒక్కటి పోస్ట్ చేయడం. మేము బాగున్నాము. ఇక్కడేమి ఇబ్బంది లేదు. మీరనుకున్నట్టుగా ఏం లేదు. కంప్లీట్‌గా వాళ్ళకి అప్డేట్ చేసి వాళ్ళకి ఓకే. అన్నీ గూడా కంప్లీట్‌గా ఒక సిస్టమాటిక్‌లో జరిగింది గురుగారు. అసలు మన ఇచ్చిన సెంటర్ అలొకేషన్ గాని, అసలు ఆ డెడ్ ఎండ్ మనమున్న వె మెంబర్స్‌కి ఎవరికి కూడా చిన్న డిస్టర్బెన్స్ కాకుండా సెట్టింగ్ అన్నీ గూడా అలా జరిగినాయి అంతా గూడా.
అసలు బయట వాళ్ళు ఆ లేన్లోకి వచ్చే పరిస్థితి లేకుండా మనకు హోమం చేయడానికి ఎదురుగా ప్లేస్ కానీ వెనకాల నుంచి వచ్చే రామ్ రామ్ అనే సీతారాం సీతారాం అనే ఆ, అది కానీ ఏదైనా స్పెషల్గా ఇలా అనౌన్స్ చేసే టైంలో సమ్ పర్టికులర్గా మ్యూజిక్ని దానిలో సింక్రొనైజ్ అయ్యి రావడము ఇవన్నీ అసలు ఆ, ఏమంటే అది ఒక అనుభూతి. ఆ ఏది కూడా శివాజ్ఞ చీమైన గుట్టది అంటారు కదా. ఆ శివుడే దగ్గరుండి మీ ద్వారా అన్ని సక్రమంగా జరిపించారు. అసలు అంతమందిలో మన మన వాళ్ళే హైలైట్ అండి. ఒక గురూజీ ఒక్కరే అన్ని రోజులు ప్రత్యేకంగా తను వెళ్ళి ఒక్కరే ఉండి అన్ని అరేంజ్మెంట్ చూసుకోవడం అయితే తనకి ఎంత మనము రుణపడి ఉన్నాం అనేది మనము దానికి మనము థ్యాంక్ యూ చెప్పి వదిలేయలేము. తనకు ఎల్లప్పుడూ సహాయపడుతూ మన హిందూ చైతన్యం ప్రోగ్రామ్ని మనకు మ్యాక్సిమం ఎంతవరకు తీసుకెళ్ళాలి, ప్రాక్టీసింగ్ హిందూస్గా మార్చాలి మన వాళ్ళందరినీ, అందరిలో చైతన్యం తీసుకురావడానికి మన వంతు కృషి చేస్తూ గురువు గారికి మనము ధన్యవాదాలు అలా చేర్చాలి అనేది నా నుంచి నా సజెషన్ అండి. జై హింద్, జై ఓం నమ శివాయ, జై హిందూ చైతన్యం అండి.